6వ అధ్యాయము 14వ వచనంలో తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతునని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. దేవుడు వాగ్దానం చేశాడు, ప్రమాణం చేసి ఆ వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాము ఆ మాట నమ్మాడు. తర్వాత అతడు ఓర్పుతో సహించాడు, అంటే ఓర్పుతో వేచి ఉన్నాడు. ఆ తర్వాత ఆ వాగ్దాన ఫలాన్ని పొందినట్టుగా మనం చూస్తున్నాం. 3 మాటలు ఇక్కడ ఉన్నాయి: ఫెయిత్, అండ్ దెన్ పేషెన్స్, అండ్ దెన్ ఫ్రూట్. విశ్వాసము, ఓర్పు, ఫలము. విశ్వాసం అనేది కనబడేటువంటి వాటిని బట్టి కలిగేది కాదు. విశ్వాసం ఎప్పుడు కూడా భవిష్యత్తులను చూస్తుంది. ఇప్పుడు కనబడే వాటిని విశ్వాసం అవసరం లేదు. మన కంటి కనబడుతున్నప్పుడు ఇంకా విశ్వాసం అవసరమేమన్నది. అందుకని హెబ్రీ 11:1 రాయబడిన మాట చూడండి: విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకును రుజువునైనది. కనుక విశ్వాసం అంటే ఈనాడు మన కంటికి ఏది కనబడడం లేదో దాని యొక్క నిజ స్వరూపం, అది మన కంటికి కనబడదు ఇప్పుడు, కానీ అది నిజంగా ఉన్నది అని మనం విశ్వాసంతో చూస్తున్నాం. కనుక దీనికి విశ్వాస నేత్రం. ఆ విశ్వాస నేత్రం లేకపోతే మన భవిష్యత్తును చూడలేము. కనుక ఇక్కడ మన కంటికి కనబడేది విశ్వాసం కానే కాదు. అందుకని 2 కొరింథీ 4 మనం చూస్తే 5 మనము వెలిచూపును బట్టి కాక విశ్వాసమును బట్టి నడుచుకొనుచున్నాం. ఎందుకంటే కంటికి కనబడేవన్నీ కూడా అనిత్యములు, అనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అదృశ్యమైనవి కంటికి ఏది కనబడడం లేదో అవి నిత్యమైనవి. కనుక దేవుడు తన యందు మనల్ని విశ్వాసంలోనికి తీసుకొని వచ్చినప్పుడు ఆయన మన కంటికి కనబడలేదు, కానీ మనము విశ్వాసముతో ఆయన ఉన్నాడు అని నమ్మినాం. చూడండి, అక్కడ హెబ్రీ గ్రంథం 11వ అధ్యాయము 6వ వచనం: విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన వెదకవారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. కనుక విశ్వాసం లేకుండా ఎవ్వరు కూడా దేవునికి ఇష్టడుగా ఉండలేరు. అంటే ఆయన మాట నమ్మనివాడు ఆయనకి ఎలా రీతిగా ఇష్టడుగా ఉంటాడు. కనుక దేవుని యొద్దకు ఎవరైతే వస్తారో ఆయన ఉన్నాడని, ఆయన వెదికే వారికి ఆయన ఫలము దయచేయవాడని నమ్మవలెను కదా. కనుక ఆ నమ్మిక లేకపోతే, దేవుని మీద ఆ నమ్మిక లేకపోతే ఇంకా వానికి విశ్వాసం వ్యర్థమే. కనుక ఇది విశ్వాసం ఎలాంటిదంటే ఇది మృతమైనది కాదు, సజీవమైన విశ్వాసం. విశ్వాసం మృతమైంది కాదు, విశ్వాసము గ్రుడిది కాదు. కనుక విశ్వాసం గ్రుడిది కాదు, విశ్వాసమున కళ్ళున్నాయి. ఆ విశ్వాస నేత్రం కలిగి మన ప్రభును మనం చూస్తున్నాం. రెండవది, భవిష్యత్తును కూడా మనం చూస్తున్నాం. ప్రభు యొక్క వాగ్దానాన్ని మనం నమ్మి భవిష్యత్తును నమ్ముతూ ఉంటున్నాం. కనుక అదృశ్యమైనవి ఉన్నవి అనే దానికి రుజువు ఏంటంటే విశ్వాసం. కనుక ఈ రీతిగా అబ్రహాము దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఓర్పు కలిగి జీవించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఓర్పు. మరి ప్రభు యొక్క మాటను నమ్మకపోతే మనం ఏమీ చూడలేం, ఏమీ పొందలేం కూడా. ఆయన మాట సెలవిచ్చాడు గనక దానిని మనం నమ్మవలసిన వారుగా ఉంటున్నాం. దేవుని యొక్క వాక్యములో
రెండవ రాజుల గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఎలీషా ప్రవక్త ఇశ్రాయేల్ రాజుకు వర్తమానం పంపించాడు. రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి 1కి 1 మానిక సన్నని పిండియు 2 మానికల ఎవలు అమ్మబడతాయని చెప్పాడు. యెహోవా సెలవిచ్చుచున్నాడు అన్నాడు. అప్పుడు ఎవని చేతి మీద రాజు ఆనుకుంటాడో ఆ అధిపతి అన్నాడు, ఆకాశపు వాకిండ్లు దేవుడు విప్పినా ఇది జరుగుతుందా అన్నాడు. అప్పుడు ప్రవక్త అన్నాడు, నీవు దీనిని కనులారా చూస్తావు గాని నువ్వు దానిని అనుభవించవు అన్నాడు. ఆ రీతిగా మరుసటి దినాన షోమ్రోను ద్వారంలో రూపాయికి 1 మానిక సన్నని పిండి 2 మానికల ఎవలు అమ్మబడ్డాయి. ఈ అధిపతి ఆ ద్వారం దగ్గర రాజు చేత కావలివానిగా నియమించబడ్డాడు. ప్రజలు వారిని త్రొక్కినారు. ఎందుకంటే స్థానమైన ప్రజలు లోపలికి వస్తూ బయటికి పోతూ ఉంటున్నారు కనుక ఆ మార్గంలో వారు త్రొక్కివేశాడు. వారిని చనిపోయాడు. వాడు చూశాడు కానీ ఆహారాన్ని వాడు భుజించలేదు, అనుభవించలేదు. కనుక ఆ రీతిగా దేవుని యొక్క మాటను గనక నమ్మకపోతే మనం అనుభవించలేము. అబ్రహాము దేవుని మాటను నమ్మి దాని యొక్క ఫలాన్ని పొంది ఉన్నాడు. కనుక దేవుని మాట నమ్ముట. ఒకసారి నెపోలియన్ చక్రవర్తి పారిస్ నగరంలో తన యొక్క సైన్యానికి కొన్ని ఆజ్ఞలు జారీ చేస్తూ ఉంటున్నాడు. గుర్రం మీదనే కూర్చొని తన సైన్యానికి కొన్ని ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు. ఆయన ఆజ్ఞలు జారీ చేస్తూ అనాలోచనగా తన చేతిలో ఉన్నటువంటి గుర్రం యొక్క కళ్యాణ్ణి దాని మెడ మీద విడిచిపెట్టాడు. అంతే, గుర్రం ఇంకా పరుగులెత్తడం ఆరంభించింది. అప్పుడు నెపోలియన్ చక్రవర్తి ఏమి చేసేదేమి లేక ఆ గుర్రాన్ని కట్టిన జీన్ ఉంటుంది, దాన్ని పట్టుకున్నాడు. లేకపోతే కింద పడిపోతాడు. చేతులకు ఏమి ఆధారం లేదు. ఆ రీతిగా గుర్రం పరిగెడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఒక సైనికుడు మెరుపు వేగంతో పరిగెత్తి ఆ గుర్రం యొక్క కళ్ళెం పట్టుకొని దాన్ని తీసుకొని ఎంతో మర్యాదగా, ఎంతో గౌరవంగా చక్రవర్తి యొక్క చేతిలో పెట్టాడు. అప్పుడు చక్రవర్తి అన్నాడు, కెప్టెన్, నేను నీకెంతో రుణపడి ఉన్నాను అన్నాడు. అనగానే ఆ సైనికుడు వెంటనే చక్రవర్తికి శాల్యూట్ చేసి, అయ్యా, నేను ఏ రెజిమెంట్కి కెప్టెన్ని అని అన్నాడు. చక్రవర్తి అతని యొక్క విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడి, నా బాడీ గార్డ్స్ యొక్క కెప్టెన్ నీవు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చక్రవర్తి. చక్రవర్తి యొక్క నోట నుండి ఒక మాట వచ్చింది అంటే దాన్ని నమ్మినాడి సైనికుడు. ఒక సైనికుడిని ఆయన కెప్టెన్ అని పిలిచాడంటే ఆ సైనికుడు నమ్మాడు. నమ్మి వెంటనే ఏమన్నా అంటే, అయ్యా, నేను ఏ రెజిమెంట్కి అన్నాడు. నా బాడీ గార్డ్స్ యొక్క రెజిమెంట్కి నీవే కెప్టెన్వి అన్నాడు. కనుక ప్రియులారా, ఈ భూలోకంలో ఒక చక్రవర్తి తన మాటను అది తొందరపాటుతో అన్నా, కృతజ్ఞతతో అన్నా ఆ చక్రవర్తి వెనక్కు తీసుకోలేదు. ఆ సైనికుడు దాన్ని నమ్మి దాన్ని పొందాడు. ఇంకా తను కెప్టెన్ యొక్క యూనిఫామ్ కూడా వేసుకోలేదు. ఆ రీతిగానే ప్రియులారా, దేవుని మాట నమ్మి అబ్రహాము దేవుని మాట నమ్మాడు. కనుకనే అది అతనికి నీతిగా ఎంచబడెను. చూడండి,
ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అబ్రహాము దేవుని మాట నమ్మినాడు కనుక నీతిపరుడుగా ఎంచబడ్డాడు. క్రియల వలన కాదు, క్రియలు లేకముందే విశ్వాసమును బట్టి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. కనుక ఈనాడు మనం కూడా ప్రియులారా క్రియలను బట్టి కాదు, తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక ఆయన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయడం ద్వారాను మనం రక్షించినాడు. కనుక మన రక్షణ క్రియల వలన కలిగింది కాదు. కనుక అబ్రహాము క్రియల వలన నీతిమంతుడిగా తీర్చబడలేదు. అదే రీతిగా అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడింది సున్నతిని బట్టి కాదు. సున్నతి అతడు నీతిమంతుడిగా తీర్చబడినాడు అనే దానికి గుర్తు. సున్నతి అబ్రహామును నీతిమంతునిగా చేయలేదు. అదే రీతిగా తర్వాత కాలంలో ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్రము అబ్రహాము నీతిమంతునిగా తీర్చలేదు. ధర్మశాస్త్రం ఏ మనుషుడు కూడా నీతిమంతుడిగా తీర్చబడలేడు. కనుక క్రియలు కానీ సున్నతి కానీ ధర్మశాస్త్రము కానీ ఒక మనిషి నీతిమంతునిగా తీర్చలేదు. నీతిమంతునిగా తీర్చువాడు దేవుడే. కనుక మనము విశ్వాసమును బట్టి విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షణ పొంది ఉన్నాం, రక్షించబడిన వారమైనాం, నీతిమంతులమైనాం. కనుక నమ్మడము అనేటువంటిది ప్రభు యొక్క మాట నమ్ముట. అప్పుడే మనము ముందుకు సాగిపోయే వారంగా ఉంటాం. విశ్వాసం యొక్క ఫలం ఏమిటో ఆ ఫలం ఏమిటో మనం అనుభవించే వారంగా ఉంటాం. అనేక సార్లు మనం దేవుని యొక్క మాటను మనం ప్రశ్నిస్తాం. దేవుని యొక్క మాటను విశ్లేషించి ఇది ఎలాగ జరుగుతుంది, ఇది వీలవుతుందా? ఇందాక మనం చెప్పుకున్నామే, ఆ అధిపతి ఇశ్రాయేల్ రాజు దగ్గర అధిపతి, ఇది ఏ రీతిగా సాధ్యమవుతుంది? ఆయన ఆకాశ వాకిల్ని విప్పినా కూడా జరగదే అన్నాడు. అపనమ్మకస్తుడై ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. కనుక దేవుడు సెలవిచ్చినాడు అంటే అది నెరవేరుతుందని మనం ఎరగవలసిన వారుగా ఉంటున్నాం. తర్వాత ఈ వాగ్దానమునకు మనము వారసులు అవటానికి లేక వాగ్దానం యొక్క ఫలాన్ని మనము పొందడానికి మనకి ఏమవసరం అంటే ఓర్పు అవసరమైనది. ఓర్పు అవసరమైనది. అబ్రహాము ఆ రీతిగా ఆయన ఓర్పు కలిగిన వాడుగా ఆయన ఫలాన్ని పొందాడు. ఇందాక మనం చదువుకున్నాం. రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి లేక ఓర్పుతో వేచియుండి. కనుక ఓర్పు అనేక సార్లు మనము ఓర్పు లేకుండా వేచి ఉండకుండా నష్టపోయే వారంగా ఉంటాం. ఫెయిత్ అండ్ పేషెన్స్, దీస్ టూ గోస్ టుగెదర్. ఈ రెండు కలిసి వెళ్తాయి. కనుక నాకు ఫెయిత్ ఉంది కానీ పేషెన్స్ లేదు అంటే ఇది సరైనది కాదు. విశ్వాసము ఓర్పు కలిసి నడుస్తాయి అనే విషయాన్ని మనము మర్చిపోవద్దు. చూడండి, ఇప్పుడు మనం ఈ మాట చూసాం కదా. అతడు నమ్మి ఓర్పుతో సహించి వాగ్దాన ఫలాన్ని పొందాడు.
అదే రీతిగా చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2, 3, 4 వచనాలు. నా సహోదరులారా, మీ విశ్వాసమున కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనూ కొదవలేని వారైనట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపు అనేయుడి. విశ్వాసమున కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును. కనుక విశ్వాసానికి పరీక్ష అది వెంటనే జరగకపోయేటప్పటికీ విశ్వాసాన్ని విడిచిపెట్టేవారుగా అనేకులు కనబడుతూ ఉంటున్నారు. దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు వాగ్దానం యొక్క నెరవేర్పును కూడా నిర్ణయించి ఉన్నాడు. వాగ్దానం యొక్క నెరవేర్పు కాలం అంటాం దాన్ని. కనుక నీకు ఈ సంవత్సరం దేవుడు నీకు ఒక వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం ఈ సంవత్సరంలోనే నెరవేరాలనే కాదు, అది నీ జీవితంలో ఎప్పుడైనా నెరవేరవచ్చు. కొన్నిసార్లు నీ జీవితంలో నెరవేరకపోయినా సరే తర్వాత దినాల్లో దేవుడు అది నెరవేరుస్తాడు. మరి అబ్రహాం జీవితంలో మనం అదే చూస్తున్నాం కదా. ఈ దేశమంతటిని నీకును నీ సంతానానికి స్వాస్థ్యంగా ఇస్తున్నానని దేవుడు అంటే ఎప్పుడన్నాడు? అబ్రహాము కాలు మోపడానికి కూడా స్థలము లేదు, తన సొంత స్థలం. దేవుడు అన్నాడు, ఈ దేశంలో సంచరించు, తూర్పు నుండి పడవరకు, దక్షిణం నుండి ఉత్తరము నువ్వు సంచరించు, ఈ దేశంలో పడి సంచరించు. నువ్వు పరదేశం ఈ దేశంలో, కానీ ఈ దేశాన్ని నీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాము చనిపోయే నాటికి మక్పేలా గుహ తప్పక ఏదీ కూడా తనకు స్వాస్థ్యంగా లేదు. అంత మాత్రం చేత దేవుడు అపనమ్మకస్తుడా? దేవుడు వాగ్దానాన్ని మరిచిపోయినాడా? కాదు. వాగ్దాన కాలం సమీపించినప్పుడు, అపొస్తలుల కార్యం 7:17 మనం చూసినప్పుడు, వాగ్దాన కాలం సమీపించినప్పుడు ఐగుప్తులో ఇశ్రాయేలు బహుగా వర్ధిల్లారు. 430 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలు అనగా అబ్రహాము యొక్క సంతానం వారు కనాను దేశానికి వచ్చి దాన్ని స్వతంత్రించుకున్నారు. కనుక వాగ్దాన కాలము, వాగ్దానం యొక్క నెరవేర్పు కాలం అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కనుక ప్రియులారా, అబ్రహామును ఆయనతో సమాన వారసులైనటువంటి ఇస్సాకు, యాకోబులను వారు విశ్వాసము గలవారై మృతి పొందారు. వాగ్దానం యొక్క ఫలాన్ని వారు పొందలేదు, వారు చూడలేదు. వాక్యంలో ఏమన్నది చూడండి, 11వ అధ్యాయము హెబ్రీ 11:13. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. వాగ్దాన ఫలము వారు పొందలేదు, దూరము నుండి చూచారంట. దూరము నుండి చూచి వందనము చేసినారు. అంటే ఏంటి? ప్రభువా, వాగ్దానం నెరవేర్చినాం అని చెప్పి దేవునికి వందనాలు చెల్లించి, స్తుతులు చెల్లించి విశ్వాసము గలవారై చనిపోయినారు. కనుక దూరం నుండి చూచుట మనందరికీ తెలుసు. దూరంగా ఉన్నటువంటి నక్షత్రాలని లేక గ్రహాలను చూడాలంటే టెలిస్కోప్ కావాలి. టెలిస్కోప్, ఈ టెలిస్కోప్ ద్వారా మనము కొన్ని వేల 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 లేక మిలియన్లు లేకపోతే కొన్ని వేల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నక్షత్రాలను, బహు చిన్నవైన వాటిని పెద్దవిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎలా సాధ్యమైందంటే టెలిస్కోప్ అని ఒక వస్తువు లేక ఒక ఇన్స్ట్రుమెంట్ ఉన్నది.
కనుక ఆ ఇన్స్ట్రుమెంట్ని బట్టి వారు చూడగలిగినారు. ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్లు మనం చూసినప్పుడు ఈ ఇన్స్ట్రుమెంట్లో 2 లెన్సులు ఉంటాయి. ఒకటి ఐపీస్ లెన్స్ అంటారు, కంటికి దగ్గరలో ఉంటుంది ఒకటి. ఇంకొకటి ఆ ఇన్స్ట్రుమెంట్లో ఆ చివరిలో ఉంటుంది, దాన్ని ఆబ్జెక్ట్ లెన్స్ అంటారు, ఆబ్జెక్టివ్ లెన్స్. ఈ దూరం ఉండేటువంటి ఆ వస్తువును ఈ ఆబ్జెక్టివ్ లెన్స్ చూసి కంటికి దగ్గర ఉన్నటువంటి ఆ లెన్స్ దగ్గరకు తీసుకొస్తుంది. అప్పుడు మనము ఆ లెన్స్లో నుండి ఆ దూరంలో ఉండేదాన్ని చూస్తాం. అదే రీతిగా అబ్రహాం యొక్క జీవితంలో మనం చూసినప్పుడు అబ్రహాం దగ్గర ఏ స్కోపు లేదు. when there is no scope for faith, yet he has faith scope. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు ఆయన దగ్గర ఏముందంటే ఫెయిత్ స్కోప్ ఉన్నది. టెలిస్కోప్ లేదు, అదే దూరం నుండి చూచాడు. అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఏమున్నదంటే ఫెయిత్ స్కోప్. కనుక ఈ టెలిస్కోప్లో 2 లెన్సులు ఉన్నట్లుగానే మరి ఈ ఫెయిత్ స్కోప్లో కూడా 2 లెన్సులు ఉన్నాయి. ఒకటేంటంటే కంటికి దగ్గరలో ఉండేదేమో ఫెయిత్ లెన్స్, ఈ ఇన్స్ట్రుమెంట్ యొక్క చివరిలో ఉండేటువంటి లెన్స్ ఏమో గాడ్స్ ప్రామిస్ అనేటువంటి లెన్స్. దేవుడు వాగ్దానం చేసినాడు అనేటువంటి ఈ లెన్సు, ఆ వాగ్దానమును మనము విశ్వాస నేత్రంతో, విశ్వాస లెన్స్తో చూసినప్పుడు దూరముగా ఆ వాగ్దానం యొక్క నెరవేర్పును మనం చూసాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఆ రీతిగా చూశారు. దేవుడు ఉన్నాడు, ఆయన నమ్మదగిన వాడు కనుక ఆయన మాట నమ్మదగినది. కనుక ఈ 2 దేవుని యొక్క వాగ్దానము, దేవుని యందు విశ్వాసము, ఇవి 2 లెన్సులు విశ్వాసకి. ఈ రెండింటిని కలిగిన వారమై మనము ఫెయిత్ స్కోప్, ఈ ఫెయిత్ స్కోప్ ద్వారా మనము భవిష్యత్తును చూసేవారంగా ఉంటాం. కనుక ఫెయిత్ లుక్స్ ఇంటూ ఫ్యూచర్, భవిష్యత్తులోనికి చూసేటువంటిది విశ్వాసం. ఇప్పుడు కంటికి కనబడేది కాదు, దానికి విశ్వాసం అవసరమే లేదు. కనుక ప్రియులారా, ఈనాడు మనం కూడా దేని కొరకు ఎదురు చూస్తున్నాం? ఎప్పుడెప్పుడు కరోనా వైరస్ ఆగిపోద్దా, ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు షాపింగ్ చేద్దామా, ఎప్పుడెప్పుడు బంధువుల దగ్గరికి వెళ్దామా అని ఆ రీతిగా ఈ కరోనా వైరస్ ఎప్పుడు మాయమైపోద్దా అని ఎదురు చూస్తుంటున్నాం. అయితే అది ఏదో ఒక దినాన అంతమవుతుంది. అది ఎప్పుడో ఎవరికి తెలియదు, ప్రభుకు ఒక్కడికే తెలుసు. అది ఆయన మాట సెలవిస్తే అది మాయమైపోతుంది. మనుషులు ఎవరికి తెలియదు. ఎవరో వారు వీరు నాకు తెలుసు అని నేను చెప్పినా అవన్నీ వ్యర్థమైన మాటలు. కనుక ఆ విషయం ప్రభుకే తెలుసు. అయితే ఈనాడు మనము విశ్వాసంతో ఎదురు చూసేది ఈ వైరస్ పోవడానికి కాదు. పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాం ఎదురు చూసినాడు. దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల పట్టణం కొరకై అబ్రహాం ఎదురు చూచాడు. కనుక నీవు నేను ఈనాడు ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూసే ప్రజగా, పరలోకములో సదాకాలం ఆయనతో ఉండుట కొరకు సిద్ధపడేటువంటి ప్రజలుగా మనం ఎదురు చూడవలసిన వారుగా ఉంటున్నాం. అదే మన నిరీక్షణ. కనుక విశ్వాసం యొక్క నిరీక్షణ ఏంటంటే శాశ్వతమైనటువంటి నిరీక్షణ, శాశ్వతమైన పట్టణం, దేవుని పట్టణము, పరిశుద్ధ పట్టణము, నూతన యెరూషలేము కొరకై మనం ఎదురు చూస్తూ ఉంటున్నాం. కనుక ప్రియులారా, దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు. ఆయనే మన యందు విశ్వాసాన్ని పుట్టించాడు. కనుక విశ్వాసము నుండి అధిక విశ్వాసములోనికి ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు. దయచేసి చూడండి, రోమీయులకు రాసిన పత్రిక
1వ అధ్యాయము 17వ వచనం. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. అంతకంతకు విశ్వాసము. ఆరంభంలో ఆయనే మనలో విశ్వాసాన్ని పుట్టించాడు. ఈ విశ్వాసమును ఆయన మన యందు దినదినము కూడా ఆయన అభివృద్ధి పొందిస్తున్నాడు. విశ్వాసములో అభివృద్ధి. విశ్వాసముల అభివృద్ధి ఏ రీతిగా కలుగుతుంది మనందరికీ తెలుసు. రోమేలుకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. కనుక వినుట వలన విశ్వాసం. ఎందుకు మరి ఈ సాయంకాలం మనం ఇక బైబిల్ స్టడీలో కూర్చొని దేవుని వాక్యం వింటున్నామో? వినుట ద్వారా విశ్వాసం. ఏది పడితే అది వింటే విశ్వాసం కాదండి. దేవుని వాక్యం వినుట ద్వారా. వేరే వాటిని వింటే మనకు అవిశ్వాసం కలుగుతుంది. ఉన్న విశ్వాసం కూడా సన్నగిలిపోతుంది. కనుక ఈ కరోనా వైరస్ని బట్టి మనం ఎవరం కూడా విశ్వాసంలో బలహీనలు కాకూడదు. మందిరానికి వెళ్ళడానికి వీలు లేదు. అంత మాత్రం చేత మనం విశ్వాసంలో బలహీనడం కాకూడదని, అంతకంతకు విశ్వాసము కలగాలని, విశ్వాసములు అభివృద్ధి పొందాలని ప్రభువే మనకి ఇలాంటి పరిచర్యలు, ఈ విధమైనటువంటి ఏర్పాట్లు ఆయన మనకు కొరకై చేసి ఉన్నాడు. కనుక మన ఇంట్లోనే మనం కూర్చొని ఉన్నాం. ప్రియులారా, రేపు పరలోకములో ఏ దేవాలయం లేదు. గొర్రెపిల్లయే సర్వాధికారి దేవుడునో ప్రభునగు గొర్రెపిల్లయే దేవాలయమై ఉంటుంది. అందుకని అయ్యో నేను చర్చికి వెళ్ళలేదే అని దిగులు చెందవాక. ప్రభు యొక్క సన్నిధి, ప్రభు వాక్యం నీ చేతిలో ఉన్నది. నీ చేతిలో దేవుని వాక్యం ఉంది. నువ్వు ఉన్న ఇంట్లోనే ప్రభు యొక్క సన్నిధి ఉన్నది. నువ్వు కూర్చొని మోకరించి వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు యొక్క సన్నిధిని మనం అనుభవించే వారంగా ఉంటాం. కనుక ప్రియులారా, విశ్వాసములో వృద్ధి. ప్రభుని యేసుక్రీస్తు వారు భూమి మీద ఉండగా ఒకసారి శిష్యులు వచ్చి ప్రభుని అడిగారు. చూడండి, లూకాసు వార్త 17వ అధ్యాయం 5వ వచనం. లూకాసు వార్త 17వ అధ్యాయము 5వ వచనం. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా, అయ్యా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. చాలాసార్లు ప్రభు వాళ్ళని గద్దించాడు, అల్ప విశ్వాసులారా అన్నాడు. మరికొన్నిసారి విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా అన్నాడు. అవును, మనం కూడా అలాంటి వారమే. ఎన్నో కార్యాలు చూస్తాము, మర్చిపోతాం. విశ్వాసం లేనటువంటి మూర్ఖతరంలాగా ఉంటాం, లేక అవిశ్వాసులుగా మనం ఉంటాం. కనుక చాలాసార్లు ప్రభు శిష్యులను గద్దించినట్టుగానే మనం కూడా గద్దిస్తూ ఉంటాడు. కనుక ఇప్పుడు శిష్యులు ఒక దినాన ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా మా విశ్వాసము వృద్ధి పొందించుము అని అడిగితే ప్రభు వారికి ఇచ్చిన జవాబు ఏంటో చూడండి. 6వ వచనం నుండి, ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబడి చెట్టును చూసి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడువని చెప్పునప్పుడు అది మీకు లోబడును. దున్నవాడు గాని మేపువాడు గాని మీలో ఎవరికైనా ఒక దాసుడుండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయమని వానితో చెప్పడు. అంతేకాక నేను భోజనము చేయుటకు ఏమైననో సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకున్న వరకు నాకు పరిచారము చేయము. అటు తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును. కానీ ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపినని వానిని మెచ్చునా?
అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనను. విశ్వాసమును వృద్ధి పొందించమని శిష్యులు అడిగితే ప్రభు వారితో చెప్పిన 2 మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. మీరు ఎవరికైనా దున్నువాడు కానీ మేపువాడు కానీ ఒక దాసుడు ఉన్నాడు అనుకోండి. అంటే దున్నేవాడు, పొలము దున్నేవాడు ఉదయాన్నే ఎద్దులను తీసుకుని వెళ్ళి సాయంకాలం వరకు పొలం దున్ని ఇంటికి వస్తాడు. అలానే మేపేవాడు ఆవుల్ని లేక గేదెల్ని ఇలాంటి 2 పశువుల్ని తోలుకొని పొలం తీసుకెళ్ళి మనం మేపుకొని వచ్చేవాడు. సాయంకాలం వచ్చిన తర్వాత యజమాని వారిని చూచి, రే బాబు, బాగా అలసిపోయినావురా, నువ్వు త్వరగా వేడి నీళ్ళ స్నానం చేసి అన్నం తిను అని చెప్తాడా? ఎక్కడ చెప్పరు. ఏ దేశంలో కూడా లేదు, ఏ కాలంలో కూడా లేదు. ప్రభు పలికిన మాట అది. నువ్వు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయమని వారితో చెప్పునా? చెప్పడు. అంతేగాక ఏమంటాడు యజమానుడు? నేను భోజనం చేయడానికి ఏమైనా సిద్ధపరచు, నడుము కొట్టుకో, నేను అన్నపానులు పుచ్చుకునే వరకు నాకు పరిచారం చేయి, ఆ తర్వాత నీ అన్నపానులు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పు. ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు అన్నీ చేసినందుకు దయచూపాడని వారిని మెచ్చుకుంటాడా యజమానుడు? మెచ్చుకోడు. ఆ రీతిగాని మనం కూడా ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత ప్రభు మనల్ని మెచ్చుకోవాలని కోరుకోవడం పొరపాటు. మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నాం. కనుక ప్రియులారా, మనం చేయవలసిందే చేస్తున్నాం కానీ ఎక్కువేమీ చేయడం లేదు. అనేకసార్లు చేయవలసింది కూడా చేయలేనంత నిష్ప్రయోజకులం మనం. కనుక విశ్వాసము అభివృద్ధి. ప్రభు ఇచ్చిన జవాబు ఏంటంటే, నువ్వు ఎంత పని చేసినా, పొలంలో పని చేసినా లేక మేపుకొని వచ్చినా అక్కడ కాదు విశ్వాసం అభివృద్ధి పొందేది. ఆయన దగ్గర కూర్చుండి ఆయనకు భోజనం సిద్ధపరిచి ఆయనకు పరిచారము చేయడం ద్వారానే మన విశ్వాసము వృద్ధి పొందును. అదే ప్రియులారా, ఆయనకు భోజనం. ఆయనకు కూడా భోజనం కావాలనా? ఆయనకు కూడా సంతోషం కావాలనా? అవును. మనము సిద్ధపరిచినటువంటి ఆహారం ఏంటి? ఆయనకి మన స్తుతులు, మన కృతజ్ఞతలు, ఆయనకు ఇష్టమైనటువంటి ఆహారము. అంతేకాదు, మనం ఆయన స్తుతులు చెల్లిస్తూ ఉంటే అది ఆయనకు పరిచారము చేయనట్లు. ఈ అనుభవం లేకుండా మన విశ్వాసములో వృద్ధి పొందలేము. మన పితరుడైన అబ్రహాం యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు దయచేసి చూడండి. అబ్రహాము ప్రభు తనకు ప్రత్యక్షమైనప్పుడు ఆయన బలిపీఠం కట్టినాడనే మాటను చూచాం. 15వ అధ్యాయము, ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనము. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. ఇక్కడ యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చనగా ప్రభు తన వాక్కు ద్వారా అబ్రాహాముతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అబ్రాహాము దేవుని యొక్క సన్నిధిలో కూర్చుండి దేవుని యొక్క మాటలు వింటూ వచ్చాడు. ఇంకా మనం చూస్తే 17వ అధ్యాయం కూడా చూడండి, 1-2 వచనాల్లో అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండము. 3వ వచనము, అబ్రాహాము సాగిలపడి ఉండగా. మనము ప్రభు యొక్క సన్నిధిలో సాగిలపడి ఉన్నప్పుడు, ప్రభు మనతో మాట్లాడడానికి మనం అనుమతించినప్పుడు, మనం ఆయనను స్తుతించి ఘనపరుస్తూ వచ్చినప్పుడు
మన విశ్వాసము అభివృద్ధి పొందుతుంది. అంతేగాని 24 గంటలు టీవీలో మెసేజ్లు వింటే, లేకపోతే 24 గంటలు ఏవో మాట్లాడుకుంటూ ఉంటే విశ్వాసం అభివృద్ధి పొందదు. విశ్వాసమునకు అభివృద్ధి యేసుప్రభువు వారు చెప్పిన మాట, నా మాట కాదు. ఆయనకు పరిచారం చేయాలి, ఆయన సన్నిధిలో కూర్చోవాలి, ఆయన సేవించాలి. అది విశ్వాసమునకు అభివృద్ధికి కారణం. కనుక ప్రియులారా, అబ్రహాము ప్రభు యొక్క సన్నిధిలో సాగిలపడున్నాడు. అప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడినాడు, అబ్రహాము దేవునితో మాట్లాడినాడు. ఆ రీతిగా అబ్రహాము యొక్క విశ్వాసము అధికమైనట్లుగా చూస్తూ ఉంటున్నాం. విశ్వాసము నుండి అంతకంతకు విశ్వాసము కలుగునట్లు, విశ్వాసము ద్వారా అంతకంతకు విశ్వాసం. ఈ దినాల్లో కూడా మనకు అబ్రహాము యొక్క జీవితంలో మనం నేర్చుకోవాల్సిన అవసరం ఇది. ఆయన సన్నిధిని మనము సాగిలపడి ఉండవలసిన వారుగా ఉంటున్నాం. ఆయన సన్నిధిలో మనం సాగిలపడకపోతే ప్రియులారా, అదే రీతిగా 17వ అధ్యాయంలో ఇంకా మనం చూస్తున్నాం, అబ్రహాము ప్రభు సన్నిధిలో సాగిలపడ్డాడని. 17వ వచనం, అప్పుడు అబ్రహాము సాగిలపడి. కనుక ప్రభు సన్నిధిలో ఆయన సాగిలపడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 18వ అధ్యాయం చివరిలో చూస్తున్నట్లయితే, యెహోవా అబ్రహాముతో మాట్లాడ చాలించి వెళ్ళిపోయాను, అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను. ఇంకా ముందు వచనంలో మనం చూసినప్పుడు 22వ వచనంలో 18:22, ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి, అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. కనుక విశ్వాసమునకు అభివృద్ధి ఆయన వాక్యం వినుట, అనగా నీ మట్టుకు నీవు దేవుని యొక్క వాక్యాన్ని చేదబట్టుకొని దేవుని వాక్యాన్ని చదివి దాన్ని ధ్యానించినప్పుడు మన విశ్వాసం అధికమవుతుంది. ప్రియులారా, మనందరికీ తెలిసిన మాట, మొక్కలు తమ ఆహారాన్ని ఎలాగూ తయారు చేసుకుంటాయో తెలుసా? మొక్కలు పగటిపూట సూర్యుడి రశ్మి వాటి మీద పడినప్పుడు ఈ మొక్కకున్న ఆకుల్లో ఉన్న పత్రహరితము, గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడు, వేరు నుండి వచ్చేటువంటి నీరు, వీటన్నిటిని ఆధారంగా చేసుకొని కిరణజన్య సంయోగ క్రియ అనేటువంటి ఫోటోసింథసిస్ అనేటువంటి ఒక ప్రక్రియ జరగడం ద్వారా ఆ మొక్క తన ఆహారాన్ని తయారు చేసుకుంటుంది. ఈ మొక్క సూర్యుని వెలుగు పడకుండా మరొక మొక్క కింద ఉంటే అది ఎదగదు. మీరు ఎప్పుడైనా చూడండి, తెలుగులో సామెత ఉన్నది, మర్రి చెట్టు కింద ఏ మొక్క మొలవదంట, మర్రి చెట్టు కింద ఏ మొక్క ఎదగదు, ఉండదు అసలు. ఆ రీతిగానే పెద్ద చెట్ల కింద ఏదైనా మొక్క మొలిసినా సరే అది ఎదగదు. మేము వ్యవసాయం చేసేవాళ్ళం, పొలంలో అక్కడక్కడ ఒక చెట్టు ఉండేది, మధ్యాహ్నప్పుడు విశ్రాంతి కొరకు వెళ్తుండేవాళ్ళం. ఆ చెట్టు నీడపడినంత విస్తీర్ణంలో మొక్కలు వేస్తాం, కానీ అవి ఫలించవు. చివరికి వాటి నుండి ఏ విధమైనటువంటి దిగుబడి ఉండదు, నో ఈల్డింగ్. కారణం ఏంటంటే ఆ చెట్టు కింద ఉన్నది, సూర్యుడి యొక్క వెలుగు వాటి మీద పడ్డం లేదు, ఏదో రిఫ్లెక్షనో ఏదో కొంచెం పడుతుందే కానీ బతుకుతున్నాయే కానీ అవి ఎదగడం లేదు. కనుక ప్రియులారా, నీ మట్టుకు నీవు, నా మట్టుకు నేను, నిత్య సూర్యుడైన యేసుక్రీస్తు వారి యొక్క సన్నిధిలో మనం కూర్చొని ఆయన జీవవాక్యాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో పెట్టుకొని దైవజనులు మనకు నేర్పించినట్లుగా మోకాళ్ళ మీద మనం ఆ వాక్యాన్ని చదివి ధ్యానించినప్పుడు మనము ఫలించి అనుభవంలోనికి వస్తాం. కనుక నీరు దేవుని వాక్యానికి గుర్తు. మొక్క వేరులో నుండి తీసుకునేటువంటి ఆ ఖనిజ లవణాలు, ఆ మినరల్ వాటర్ దేవుని వాక్యము. దేవుని వాక్యము నీటికి గుర్తుగా ఉన్నది. నీరు
దేవుని వాక్యంతో పోల్చబడింది. సూర్యరశ్మి మనకు నీతి సూర్యుడైన యేసుక్రీస్తు వారు, మనకు యేసుక్రీస్తు వారు నీతి సూర్యుడు. నీతి సూర్యుని యొక్క సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు ఆయన వెలుగు మన మీద ప్రకాశిస్తుంది. అందుకని దావీదు భక్తుడు కోరుకున్నాడు, ప్రభువా నీ సన్నిధి కాంతి నా మీద ప్రకాశింపచేయి, నీ ముఖకాంతి నా మీద ప్రకాశింపచేయమని ప్రార్థన చేసుకున్నాడు. ఆ రీతిగా ఆకులో ఉన్న పత్రహరితం మన యొక్క హృదయాలలో నివసించే పరిశుద్ధాత్ముడు ప్రభుని యేసుక్రీస్తు వారిని మన రక్షకునిగా స్వీకరించిన మొదటి దినం నుండియే ఆయన మనలో నివాసం చేస్తూ ఉంటున్నాడు. కార్బన్ డైఆక్సైడ్ అంటే గాలిలో ఎవరికి పనికిరానిది, మనకు పనికిరానిది మొక్క తీసుకుంటుంది. ఆ రీతిగా లోకంలో విశ్వాసం అనే దానికి అర్థం లేదు. విశ్వాసం ఏందయ్యా, కంటి కనబడకపోతే అది ఎందుకు, కనబడేవాడి సంగతి చూడండి అనే మాట. విశ్వాసం అనేది ప్రజలకు అవసరం లేదు. ఇప్పుడు చూపించు చూద్దాం నమ్ముదాం అంటాడు, చూచి నమ్ముదాం అంటాడు. ప్రభు అన్నాడు, నువ్వు నమ్మితే చూస్తావు అన్నాడు. నీవు నమ్మినడే దేవుని మహిమను చూస్తావు. కనుక విశ్వాసం అనేది లోకానికి అవసరం లేనటువంటిది. ఆ విశ్వాసము, ప్రభునందలి విశ్వాసము, ఇవన్నీ మన జీవితంలో ఉన్నప్పుడు మనం ఫలించే వారంగా ఉంటాం. విశ్వాసంలో అభివృద్ధి పొందుతాం. ఆయన కృపలో జ్ఞానంలో అభివృద్ధి పొందే వారంగా ఉంటాం. ఆ రీతిగా అభివృద్ధి పొంది ఆయన యందు నిలిచి మనం ఫలించే వారంగా ఉంటాం. కనుక ప్రియులారా, ఓర్పుతో ఫలిస్తాము, ఓపికతో ఫలిస్తాం. ప్రభు విత్తువాని యొక్క ఉపమానంలో చెప్తూ, మంచి నేలను పడిన విత్తనములు ఎవరనగా దేవుని వాక్యం విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. మామిడి చెట్టు మామిడి విత్తనం వేశాం. ఈ సంవత్సరం మొక్క మొలిచింది, జనవరిలో మొక్క మొలిసింది, మేలో మనకు మామిడి పండ్లు రావు. ఓర్పుతో వేచి ఉండాలి కొన్ని సంవత్సరాలు. ఆ రీతిగానే మన జీవితంలో కూడా ఓర్పు, వేచి ఉండడం ద్వారా, విశ్వాసంలో కొనసాగడం ద్వారా మనం ఫలమును పొందేవారంగా ఉంటాం. కనుక ఓర్పు లేకపోతే మన ఆత్మీయ జీవితంలో నష్టపోతాం. ప్రియులారా, ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. కనుక దేవుని యొక్క మాట ప్రకారంగా మనము ఓర్పు గలవారుగా ఉండాలి, ఓర్పు గలవారుగా ఉండాలి. బైబిల్లో ఒక వ్యక్తిని మనం చూసినట్లయితే అతడు దేవుని మాట ప్రకారంగా వేచి ఉండకుండా తొందరపడి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. తన తర్వాత వారు ఎవరు కూడా రాజ్యంలో సింహాసనం మీద కూర్చోవడానికి లేకుండా పోయింది. కేవలము తొందరపాటును బట్టి. దయచేసి చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. మొదటి సమూయేలు 13:8. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవటయు జనులు తన యుద్ధ నుండి చెదరిపోవటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యుద్ధకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనము చేయటకై బయలుదేరగా సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యుద్ధ నుండి చెదిరిపోవుటయు నిర్ణయకాలం నువ్వు రాకపోవుటయు ఫిలిస్తీయులు మిక్మషులో కూడినటయు నేను చూచి ఇంకను యెహోవాను శాంతిపరచకమునిపే ఫిలిస్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురు అనుకొని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించుతున్నాను. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచియుండెను. అయితే నీ రాజ్యము నిలువదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొని ఉన్నాడు.
నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. ప్రియులారా, ఇక్కడ ఇశ్రాయేలు మొదటి రాజు అయినటువంటి సౌలు దేవుని యొక్క మాట కనిపెట్టుకోలేకపోయినాడు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనం, 10:8. సమూయేలు సౌలుతో చెప్తూ ఉన్నాడు, నాకంటే ముందు నీవు గిల్గాలునకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలులను అర్పించడానికై నేను నీ యొద్దకు దిగి వత్తును. నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దాన్ని నీకు తెలియచేయు వరకు 7 దినముల పాటు నీవు అచ్చట నిలవవలెను. సమూయేలు దేవుని యొక్క స్పోక్స్ మ్యాన్. చూడండి, ప్రభుత్వానికి ఒక స్పోక్స్ మ్యాన్ ఉంటాడు. ప్రతిసారి ప్రధానమంత్రి మాట్లాడాడు, భారత ప్రభుత్వం తరఫున ఒక స్పోక్స్ మ్యాన్ ఉంటాడు. అతను మాట్లాడేది ప్రభుత్వం యొక్క మాటే. ఆ రీతిగా శామ్యూయల్ ఈజ్ ది గాడ్ స్పోక్స్ మ్యాన్. ఆ దినాల్లో దేవుడు సమూయేలు ద్వారానే మాట్లాడుతున్నాడు. కానీ ఇప్పుడు దేవుడు మాట్లాడడం అంటే దేవుని యొక్క ప్రవక్త ద్వారా మాట్లాడినాడు. దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి ఆయన ద్వారా ఏం చెప్పాడు? నువ్వు గిల్గాలకు వెళ్ళు, 7 దినాల వరకు నువ్వు అక్కడే ఉండు, నేను వచ్చే వరకు అక్కడే ఉండు, నేను వచ్చిన తర్వాత సమాధాన బలులు దహన బలులు అర్పిస్తాను అని చెప్పాడు. 7 దినముల పాటు నీవు అచ్చట నిలవాలను. సమూయేలు చెప్పినట్టుగా అతడు 7 దినాలు ఆగాడు. సమూయేలు రావడం వల్ల కనబడలా. శత్రువులేమో మిక్మషులో కూడి ఉన్నారు ఫిలిస్తీయులు. తన దగ్గర ఉన్న సైనికులు చెదిరిపోతున్నారు. అందుకని ఏం చేశాడంటే యాజకుడు చేయవలసిన పనిని తాను చేశాడు. తనే చెప్తున్నాడు, నేను సాహసించి దహన బలి అర్పించేదని. నా అంతట నేను సాహసించి. ప్రియ విశ్వాసులారా, దేవుని మాట కొరకు కనిపెట్టుకోలేదు, ఓర్పుతో వేచి ఉండలేదు, తొందరపడ్డాడు. తొందరపాటు అనేక సార్లు మనకు నష్టాన్ని కలుగజేస్తుంది. దేవుని సమయం కొరకు ఎదురు చూడకుండా మనంతరం మనం తొందరపడితే నష్టపోయే వారంగా ఉంటాం. ఇక్కడ సమూయేలు రావడం కొంచెం ఆలస్యమైంది. అయినా సరే సౌలు యొక్క విధి ఏంటంటే వేచి ఉండాలే కానీ సమూయేలు చేయవలసిన పని తాను చేయకూడదు. సమూయేలు దేవుని ప్రవక్తగా, దేవునికి యాజకుడుగా ఉన్నాడు. ఆయనే దహన బలి అర్పించాలి. సౌలు రాజ్య పరిపాలన చేయవలసిన వాడు తన యొక్క పరిధి దాటి, తన గీత దాటి సాహసించి దహన బలి అర్పించాడు. కనుక సమూయేలు అన్నాడు, నీవిచ్చిన ఆజ్ఞను నువ్వు గైకొనక నీవు అవివేక పని చేసేవి. నీ రాజ్యం ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలువదు. ఆ రీతిగా సౌలుతోనే అతని యొక్క రాజ్య పరిపాలన అంతమైపోయింది. దేవుడు దావీదును కోరుకున్నాడు. దావీదులో పొరపాట్లు ఇవని కాదు, కానీ దావీదు దేవుని మాట ప్రకారంగా చేశాడు. తప్పిపోయినప్పుడు పాపమును ఒప్పుకొని క్షమాపణ కోరుకున్నాడు. ఇక్కడ సమూయేలు వచ్చినప్పుడు సౌలు, నువ్వేం చేసినావు అని అడిగినప్పుడు, అయ్యా నేను తప్పు చేసినానయ్యా, పాపం చేసినాను, నేను తొందరపడి బలర్పించినాను, నన్ను క్షమించు, ప్రభు నన్ను క్షమించినట్లుగా నా కొరకు ప్రార్థన చేయి అని అడగడానికి బదులు, క్షమాపణ అడగడానికి బదులు, పాపం ఒప్పుకోవడానికి బదులు అతను ఏమంటున్నాడు? నేను సాహసించి బలర్పించినాను. ఫిలిస్తీన్లు నా మీద పడతారు అనుకుని. కనుక చాలాసార్లు మనం ఊహించుకుంటాం, ఆలస్యం అయిపోయింది, ఇది జరిగిపోతుంది, ఆలస్యం అయిపోతే అది జరుగుతుంది, కనుక మనం ఆలస్యం చేయకూడదు. దేవుడు ఆలస్యం చేస్తున్నాడు, మనమన్నా తొందరపడి పని చేయాలనుకొని మనం తొందరపడి ముందుకు వెళ్ళడం ద్వారా మనం నష్టపోయే వారంగా ఉంటున్నాం.
కనుక ప్రియులారా, దేవుని వాక్యంలో మనం ఒక మాట చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 28వ అధ్యాయము 16వ వచనం. యెషయా 28:16. ప్రభువు యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడని నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయినది. విశ్వసించువాడు కలవరపడడు. అక్కడ ఇంగ్లీష్ భాషలో ఏముందంటే విశ్వసించువాడు తొందరపడడు అని ఉన్నది. ప్రభువునందు విశ్వాసం ఉంచేవాడు తొందరపడడు. ప్రభువు వాగ్దానం చేసినాడు కదా, ఆయన నెరవేరుస్తాడు. కనుక మనం తొందరపడితే దేవుని కంటే ముందుగా పరిగెత్తిన వారం అవుతాం. మన పితరుడైన అబ్రహాము జీవితంలో తొందర లేదని మనం చెప్పడం లేదు. ఆయన తొందరపడ్డాడు. హాగరును భార్యగా స్వీకరించాడు. ఇష్మాయిల్ కలిగాడు. తొందరపాటు వలన కలిగినటువంటి కార్యం అది. ఆ తొందరపాటును బట్టి ఈ దినము వరకు ఇశ్రాయేలుకును ఇష్మాయిలీయులకును పోరాటం. కనుక ప్రియులారా, ఆ విషయాన్ని ప్రభు చిత్తంలో వచ్చే వారంలో ధ్యానం చేస్తాం. కనుక విశ్వసించువాడు తొందరపడడు. విశ్వాసము తొందరపడదు. శరీరం తొందరపడుతుంది. అంటే శరీరం అంటే శరీర స్వభావం తొందరపడుతుంది. ఆత్మానుసారమైన మనస్సు అది నెమ్మదిని కలిగిస్తుంది, జీవాన్ని కలిగిస్తుంది. ఆత్మ యొక్క జ్ఞానము మనకు చూడండి, ఆత్మ యొక్క జ్ఞానం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణయను లేనిదీనైనది. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. కనుక పైనుండి వచ్చేటువంటి జ్ఞానం అనగా విశ్వాసం వల్ల కలిగేటువంటి జ్ఞానం మనకు కలవరం పుట్టించదు. అయితే భూ సంబంధమైన జ్ఞానం ఎలాగుంది? అది దైవ సంబంధమైంది. ప్రియులారా, భూ సంబంధమైన జ్ఞానము అది పైనుండి వచ్చేది కాదు, ప్రకృతి సంబంధమైనది. అక్కడే 15వ వచనంలో దయ్యముల జ్ఞానము అది మత్సరమును వివాదమును కలిగిస్తుంది, అల్లరి ప్రతి నీచ కార్యం ఉంటుంది. కనుక విశ్వసించువాడు తొందరపడడు. విశ్వాస జీవితంలో మనం ముందు దేవుని కంటే ముందుగా పరిగెత్తదు. మనం చేసే పొరపాట్లు కొన్నిసార్లు దేవుని కంటే ముందుగా పరిగెడుతున్నాం. కొన్నిసార్లు దేవుని కంటే చాలా దూరంగా ఆయన వెంబడిస్తున్నాం. నా ప్రాణము ప్రభువును హత్తుకొని ఉన్నది, అంటి వెంబడించుచున్నది అని దావీదు భక్తుడు అన్నాడు. ఐ ఫాలో ద లార్డ్ ఆఫ్టర్ హిమ్. ఎలాగంటే బహు సమీపంగా ఉన్నదంట ఆయన హృదయం. ప్రియులారా, మన జీవితాల్లో మనం తొందరపడకుండా దేవుని యొక్క వాగ్దానం కొరకే మనం కనిపెట్టుకుంటూ ఉందాం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఆయన సమయంలో దాన్ని నెరవేరుస్తాడు. కనుక మన సమయం వేరు, ఆయన సమయం వేరు. ప్రభు అన్నాడు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నది, కానీ నా సమయం ఇంకనో రాలేదు అన్నాడు. కనుక మనము మన సమయాన్ని చూస్తాం, చుట్టూ ఉండే పరిస్థితులను చూస్తాం. కనుక మనము తొందరపడి జీవితంలో తిరిగి సమకూర్చబడలేనటువంటి నష్టాన్ని పొందే వారంగా ఉంటాం. ప్రభు శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, నా సమయం ఇంకో రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నది, కానీ నా సమయం రాలేదని ప్రభు చెప్తూ వచ్చాడు శిష్యులతో. కనుక మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొక్క సమయం కొరకు ఎదురు చూద్దాం. అదే ఓర్పు, విశ్వాసము,
ఓర్పు ద్వారా ఫలాన్ని చూస్తుంది. అబ్రహాము ఆ రీతిగా ఓపిక కలిగి ఫలాన్ని పొందినట్టుగా మనము హెబ్రీ 6వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. తన ఫలాన్ని చూచాడు, విశ్వాసమును బట్టి చూచాడు, దూరం నుండి చూచి వందనము చేసినాడు. కనుక ప్రియులారా, మన జీవితాల్లో మనం కొన్ని సంవత్సరాలనే చూస్తున్నాం. ప్రభు ఇచ్చిన వాగ్దానం యొక్క నెరవేర్పు మరి కొన్ని నెరవేరకపోవచ్చు, కానీ తప్పనిసరిగా ఆయన నెరవేరుస్తాడు. ఆ ఉండబోయేటువంటి రాజ్యం కొరకే మనం ఎదురు చూస్తున్నాం. ప్రభు వాగ్దానం చేశాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను వాటిని మీకు సిద్ధపరచి వెళ్ళుచున్నాను. నేను వాటిని సిద్ధపరిచిన తర్వాత నేను వచ్చి మీరు నాతో ఉండనట్లు నేను మరలా వచ్చి మిమ్మల్ని నా యుద్ధమునకు తీసుకొని పోవదు. ఆయన యుద్ధం నివసించుట, ఇది మన నిరీక్షణ. అందరికీ ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారందరికీ ఆయన ఇచ్చినటువంటి నిరీక్షణ. కనుక ఈ విశ్వాసములో మనం సన్నగిలక, విశ్వాసంలో మనం మందులముగా కంటే డల్గా కాకుండా, మత్తులము కాకుండా, విశ్వాసమునందు మనము అభివృద్ధి పొంది అంతకంతకు ప్రభును సేవించే అనుభవంలోనికి మనం వచ్చుదముగాక. ప్రభు మనకు సమయం ఇచ్చే కొలది వచ్చే వారంలో మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తాం. అబ్రహాము యొక్క విశ్వాసమును బట్టి ఏ రీతిగా ఆయన వాగ్దానాన్ని చూచాడో, వాగ్దానాన్ని అనుభవించాడో, వాగ్దాన ఫలాన్ని పొందాడో మనము వచ్చే వారంలో ధ్యానం చేస్తాం. ప్రభు ఈ వాక్యాన్ని మనందరి కొరకై ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి కొన్ని ప్రకటనలు జ్ఞాపకం పెట్టుకోండి. శుక్రవారం నాడు మనం 7 గంటలకు